అంటే మీరు అబ్రహాము పిల్లలని మీరు ఇష్టం వచ్చినట్లు మీరు జీవించొద్దు. మీరు క్రైస్తవులని ఇష్టం వచ్చినట్లు మీరు జీవించొద్దు. పాట పాడినంత మాత్రాన, ప్రార్థన చేయొచ్చినంత మాత్రాన, వాక్యం చదివచ్చినంత మాత్రాన, అన్ని రకాలుగా నీకు ప్రజలు గౌరవిస్తున్నప్పుడు నువ్వు ఏమాత్రము కూడా నీ ఇష్టం వచ్చినట్లు జీవించడానికి నీకు అవకాశం లేదు. యేసు ప్రభు నమ్మకం ముందు మన ఇష్టం, ఇప్పుడు మొత్తం యేసయ్య ఇష్టమే. ఎవరి ఇష్టం ఇప్పుడు చెప్పండి? రైట్. ఒకప్పుడైతే ఏం చేసినా ఎవడు ఎదురు లేడు, ఏం చేసినా క్షమించబడ్డాయి. ఇప్పుడు మన చేతికొచ్చిన బైబిలు, మనం పొందుకున్న ఆత్మ, మనకు చూపిన దారి, కల్లెపల్లి దారి, మనకిచ్చిన ఆశ్రయ స్థానం నిజదేవుడు యేసు క్రీస్తు. RGJC మినిస్ట్రీస్.